కలర్ బాల్స్, చాకో చిప్స్, బటర్ స్కాచ్ నట్స్, ఇలా ఆల్మోస్ట్ 20-30 టాపింగ్స్ ఉంటాయి మీకు. ఓరియో పౌడర్స్ ఇవన్నీ ఇంకా చాక్లెట్లో ముంచిన తర్వాత దానిపైన వేసి ఇవ్వటమైన. 4 బ్యాటర్ ఆన్ ఆల్ ద చాంబర్స్ ప్రీ హీటెడ్ వాఫిల్ at 180 degrees. అలా ప్రతి కంపెనీ వాడి ఎక్స్పెరిమెంట్. వీట్ ఫ్లోర్, షుగర్, స్టార్చ్, వీడి రెసిపీ ఇది. ఇంకో కంపెనీ ఇంకో రెసిపీ ఉంటుంది. వాడి హీటింగ్ పరంగా మనం ఒకసారి ట్రైల్ వేసుకోవాలి. 6 hours అనుకోండి, 6 into 15 rupees, 1 hourకి 15 rupees అనుకోండి. సో మోల్డ్ టు మోల్డ్ తేడా ఉంటుంది. ఈ మోల్డ్కి ఒక టైం పడుతుంది, ఈ మోల్డ్కి ఒక టైం పడుతుంది. సో మీకు 1 hourకి కంటిన్యూస్గా ఈ మిషన్ నడిచిందంటే ఆపకండి 1.5 యూనిట్ అండి, అంటే 15 రూపాయలు. మునిగి లేకపోతే హీటర్ కాలిపోతుంది. సో కంపల్సరీ వాటర్ ఉండగానే మీరు ఇది ప్లగ్లో పెట్టాలి. ఇవన్నీ సింగిల్ ఫేసే, ఈ 3 సింగిల్ ఫేసే, 3 ఫేస్ రిక్వైర్మెంట్ లేదు. సార్ మీ పేరండి? నా పేరు ప్రభు. ప్రభు, ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి, కర్ణాటక. బళ్ళారి నుంచి వచ్చారు. వాఫిల్స్ అండ్ చాక్లెట్ వార్మర్ తీసుకున్నారు. అంటే ఇది ఎంత ప్రైస్ పెడదామనండి మీరు అక్కడ? 39 పెడదాం. ఇది సార్ అది 60. ఓకే. ఆల్రెడీ ఉన్నాయా వాఫిల్స్ అక్కడ మీకు? అంటే బెల్జియం వేఫల్ ఉన్నాయి, ఇలాగా పాప్సికల్ మళ్ళీ స్టిక్ వేఫల్ లేదు. ఓకే. మీరు ఎక్కడ చూసారు ఈ మామూలుగా? ఇన్స్టాగ్రామ్ లో చూసాము, చూసి వచ్చాము. ఓకే. ప్యాకెట్ మీద ఏమి ఇచ్చాడంటే 1000 grams-కి చిల్డ్ వాటర్ 620 grams, ఆయిల్ అన్సాల్టెడ్ బటర్ 130 grams. సో దాని తగ్గట్టు మనం రేషియో ఆ ప్యాకెట్ పరంగానే మనం వేయింగ్ మిషన్ మీద వేసుకుంటాం. ఇప్పుడు 200 grams అండి, 1000 grams-కి 620 వాటర్ ఇది. సో 200 grams-కి డివైడెడ్ బై 5, 125 వాటర్. అండ్ ఆయిల్ వచ్చేసి 130 డివైడెడ్ బై 5, 26 అంటే 56 ఇక్కడ. ఇది మనం బీటర్తో అయినా కొట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు ఒకటి దానికి పోసేయచ్చు. ఇప్పుడు ఇది వైట్ కదా, ఇది వెనిలా. మీరు ఒకవేళ దీనిలోనే ఫ్లేవర్స్ కావాలనుకోండి, ఇలా బాదం అని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఇది దీనిలో కలిపేసాం అనుకోండి, మీకు ఆ కలర్ ఎసెన్స్ మారిపోదు. అప్పుడు న్యూ ఫ్లేవర్ ఆఫ్ వాఫిల్ అనేది రెడీ అవుతుంది. కానీ కొద్దిగా ఆ టెంపరేచర్ చూసుకోవాలి, లేదంటే బ్రౌనిష్ షేడ్ వస్తుంది. 3 minutes పెట్టుకోవచ్చండి. ఫస్ట్ 3 minutes చూద్దాం, అవ్వకపోతే పెంచుకుందాం. సరే, ఇప్పుడు 3 minutes టైమర్ అయిపోయిందండి, చూద్దాం. ఇది యాక్చువల్గా దీనికి ఇలా షార్ప్ థింగ్స్ ఏవి పెట్టకూడదు, స్క్రాచ్ అనేది పడకూడదు. మీకు స్క్రాచ్ పడిందంటే ఇంకా అతుక్కుపోదు. దీనికి స్టిక్ పెట్టి ఇక మీరు చాక్లెట్లో ముంచి టాపింగ్స్ ఇవ్వటం. కలర్ బాల్స్, చాకో చిప్స్, బటర్ స్కాచ్ నట్స్, ఇలా ఆల్మోస్ట్ 20-30 టాపింగ్స్ ఉంటాయి మీకు. ఓరియో పౌడర్స్ ఇవన్నీ ఇంకా చాక్లెట్లో ముంచిన తర్వాత దానిపైన వేసి ఇవ్వటమేనండి. ఇది ఎంత మిక్స్ పడిందో చూద్దామండి. ఇది అప్రాక్సిమేట్ 130 grams అండి. ఇప్పుడు దీనిలో ఎంత పడిందో చూద్దాం. సో లాలీ వాఫిల్కి యాక్చువల్గా టోటల్ ఇందాక 155 ఉంది, ఇప్పుడు 70 grams ఉంది. అంటే ఆల్మోస్ట్ 85 grams దీనిలో ఒక స్టిక్కి పట్టిందండి. 85 grams అంటే సుమారు మీకు 10 to 11 rupees పడుతుంది. ఓన్లీ ప్రీమిక్సే. ఇది అయిపోయింది. యాక్చువల్లీ స్టిక్ మీరు పై వరకు పెట్టారు, సగమే పెట్టారు కాబట్టి ఇలా ఉంది. దీన్ని మీరు కట్ చేసేసుకొని అప్రాక్సిమేట్ చాక్లెట్ టాపింగ్స్ అన్ని కలుపుకుంటే, కరెంట్ అన్ని కలుపుకుంటే అరౌండ్ 25. బాగా మంచి టాపింగ్స్ వేసుకుంటే 30 rupees అండి. మామూలు బేసిక్ ప్రీమిక్స్ పౌడర్ 210 rupees ఉందండి. 1 kg మిక్స్, 130 grams ఆయిల్, 620 grams వాటర్, టోటల్ 1750 grams ఆఫ్ ప్రీమిక్స్ అయింది ఈ బ్యాటర్. దానికి 230 rupees అవుద్ది. మీకు 50 grams వేసాం, 6.5 rupees అయింది. అంటే వితౌట్ చాక్లెట్, చాక్లెట్ అయినా ఎక్స్ట్రా
సార్ ఇది టెంపరేచర్ మామూలుగా 200 to 250 మధ్యలో పెట్టుకుంటారండి. ఇప్పుడు యాక్చువల్గా ప్రీ హీట్ చేస్తున్నాం, వెనక్కి తిప్పుతున్నప్పుడు ఇక్కడ కట్ అయింది. సో ఇప్పుడు 140 degrees వచ్చినట్టండి. సో అరౌండ్ 210కి పెడదాం, 220కి మేబీ అరౌండ్ 10 to 12 minutes పడుతుంది. సో మోల్డ్ టు మోల్డ్ తేడా ఉంటుంది. ఈ మోల్డ్కి ఒక టైం పడుతుంది, ఈ మోల్డ్కి ఒక టైం పడుతుంది. సో ప్రీ హీట్ దేనికి ఎంతసేపు పడుతుందో చూసుకోండి. బిజినెస్ లేదనుకోండి, మీరు 150కి పెట్టేసుకోండి. సిట్టింగ్ అనుకోండి, మీరు కస్టమర్ వచ్చినప్పుడు 200 210గా పెట్టుకోండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు కరెంట్ సేవ్ అవుద్ది. ఇంకోటి టెఫ్లాన్ కోటింగ్ తొందరగా పోదు. సిట్టింగ్ కాదనుకోండి, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆన్లోనే ఉండాలి మిషన్. సో బిజినెస్ లేనప్పుడు తగ్గించుకోండి. ఇంకోటి ఏంటంటే కస్టమర్ లేనప్పుడు ఇది క్లోజ్ చేసి ఉండకూడదు. క్లోజ్ చేసి ఉంటే ఏమవుద్ది, ఈ హీట్కి అది ఇంకా ఓవర్ హీట్ అయిపోయి తొందరగా టెఫ్లాన్ కోటింగ్ పోద్ది. సో ఓపెన్లో ఉంచుకోండి. కోటింగ్ పోయిందంటే చెన్నై కానీ ముంబై కానీ పూణే పంపించుకోవాలి. ఇంచు వైజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. అది బిజినెస్ ఎక్కువ ఉందనుకోండి, మీకు ఇంకో మిషన్ పెట్టుకోవటమే. అంటే మీకు కోటింగ్కి వెళ్ళి వచ్చే లోపల ఆల్మోస్ట్ 1 week to 10 days పట్టొచ్చు. ఇంకా వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి కోటింగ్ అనేది 200 పైన వచ్చింది. ఇప్పుడు ఎంత 10 ఆల్మోస్ట్ 14 minutes పట్టింది ప్రీ హీట్ అవ్వడానికి. సో అది మీరు మినిమం చూసుకోవాలి. సో కస్టమర్ రాగానే మీరు 150 నుంచి 210 5 minutes ఆగిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇది వచ్చేసి 1500 watts అండి. సో మీకు 1 hourకి కంటిన్యూస్గా ఈ మిషన్ నడిచిందంటే ఆపకంటే 1.5 unit అండి, అంటే 15 రూపాయలు. ఇప్పుడు మీరు ఎన్ని నుంచి చేస్తారు బిజినెస్? 3 PM 3 to 9:30 10 6 hours అనుకోండి. 6 into 15 rupees, 1 hourకి 15 rupees అనుకోండి. 100 rupees per day, 3000 rupees ఒక మిషన్కి వచ్చినట్టు. 3 + 3 ఇది కూడా 6000. ఇది చాక్లెట్ వార్మర్ ఉందనుకోండి, ఇదిగోండి 1500 watts. ఇది దానంత స్పీడ్గా ఏం ఆన్ అవ్వదండి, ఎందుకంటే వాటర్ 80 degrees 60 degrees పెడతాం. చాక్లెట్ క్వాలిటీ బట్టి మీరు పెట్టుకుంటారు. ఇది మ్యాక్సిమం 80 ఉంటుంది, దీనిలో అంతకన్నా ఉండదు. ఇది 60కి చాక్లెట్ కరుగుతుంది అనుకోండి, 60లో ఉంచేసుకుంటారు. దీనిలో వాటర్ పోస్తామండి. ఎప్పుడు వాటర్లో హీటర్ మునిగి ఉండాలి. మునిగి లేకపోతే హీటర్ కాలిపోదు. సో కంపల్సరీ వాటర్ ఉండగానే మీరు ఇది ప్లగ్లో పెట్టాలి. ఈ వాటర్ అనేది దీనిలో సగానికైనా మునిగి ఉండాలి. ఇంకోటి, ఇప్పుడు మీరు చాక్లెట్ మార్డే కానీ ఇంకా అదర్ కంపెనీస్ ఏ ఉన్నా ఫస్ట్ గ్రేట్ చేయాలి. దాన్ని తురివేసి నీళ్ళ గిన్నెలో కింద వాటర్తో ఫస్ట్ బాయిల్ చేయాలి. చాక్లెట్ని కరిగించాలి. కరిగించి దానిలో ఆయిల్ కలపాలి. అంటే వెజిటేబుల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ కలుపుకోవచ్చు. దీనిలోనే మీరు మెల్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. 3 bowls తీసుకున్నారు కాబట్టి ఒకటి వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్, ఆ 3 పెట్టుకోవచ్చు. ఇవన్నీ సింగిల్ ఫేసే, ఈ 3 సింగిల్ ఫేసే. 3 phase రిక్వైర్మెంట్ లేదు. మీరు ఎలా పెడుతున్నారు? అది ఎక్కడ పెడుతున్నారు? అసలు షాప్ లోనే ఇలాంటిది కంటైనర్ చేయించాలి. ఇప్పుడు డైమెన్షన్స్ అంతా తీసుకొని. ఓకే, ఇప్పుడు ఇది ఉందండి. ఇక్కడ ప్రతిదానికి మీకు ప్రతి వ్యాఫిల్ ప్రీమిక్స్ కి ఇక్కడ ఇస్తాడు టెంపరేచర్స్. 4 batter on all the chambers preheated waffle at 180 degrees. అలా ప్రతి కంపెనీ వాడి ఎక్స్పెరిమెంట్. వీట్ ఫ్లోర్, షుగర్, స్టార్చ్, వీడి రెసిపీ ఇది. ఇంకో కంపెనీ ఇంకో రెసిపీ ఉంటుంది. వాడి హీటింగ్ పరంగా మనం ఒకసారి ట్రైల్ వేసుకోవాలి. వాడు ఒక మిషన్ లో ట్రైల్ వేసి ఉంటాడు 180. ఇక్కడ మన 180 ప్లేట్ మందం బట్టి కూడా ఉంటాయి. సో మనం ఫస్ట్ టైం వేసింది ఆ మిక్స్ కి ఇంత ఆయిల్ ఇంత వాటర్ కలిపిన తర్వాత ఎంతకు వస్తుందో చూసుకోవాలి. ఇంకా తర్వాత నుంచి ఆ టెంపరేచర్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఇంట్లో డబుల్ బాయిలింగ్ చేసి దాంట్లో ఆయిల్ మిక్స్ చేసి, మీ ఇంటి దగ్గర ఆయిల్ కూడా మిక్స్ చేసి పోయాలి. సరే, ఎమర్జెన్సీ కేసులో డైరెక్ట్ పోస్తే అవుద్ది, కానీ గ్రేట్ చేయాలి. చాక్లెట్ ని డైరెక్ట్ గా వేయడానికి లేదు. బ్లాక్ వేసారంటే అది కరగదు. ఇప్పుడు ఇదే వ్యాఫిల్ యాక్చువల్ గా దీనిపైన పక్కన పెట్టుకోవచ్చు అండి. కప్పులో ఇచ్చామనుకోండి, ఇలా ఇచ్చుకోవచ్చు. అంటే కప్పులో డిస్పెన్స్ చేసినప్పుడు ప్రీమియం గా ఈ వ్యాఫిల్స్ అనేవి ఉంటాయి. అదే పవర్ ఏమైనా కట్ అయితే, పవర్ కట్ అవుతే ఏం చేయలేరండి, ఎందుకంటే ఈచ్ 1500 watts కదా. మీకు జనరేటర్ మినిమం 2 kilowatt ఉండాలి. 2 kilowatt జనరేటర్ ఉంటే ఇది ఒకటి నడుస్తుంది. ఓన్లీ వన్ మిషన్ నడిచేది. దీనిలో 5 లీటర్లు, దీనిలో 5 లీటర్లు అండి. మనం పోసింది ఇప్పుడు 2.5. అంటే సాఫ్ట్నెస్ ఎలా ఉందో చూడండి. టేస్ట్ డైరెక్ట్ ఇప్పుడు ఉన్న ఐస్ క్రీమ్ పాలు అనుకోవటమేనండి. ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ వాళ్ళు బయట పాలను గడగట్టిస్తారు కదా, అలా మనం డైరెక్ట్ మిల్క్ని తీసుకొని
ఈ థిక్ షేక్స్ వాళ్ళ కంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్తో. ప్యూర్ మిల్క్ కదా మనది. ఐస్ క్రీమ్